హాయ్ తెలంగాణ వెబ్సైట్ 2025 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ డే మే షిఫ్ట్ 1 అయితే అనాలిసిస్ అయితే రావటం అయితే జరిగిందమ్మా. ఫిజిక్స్ అయితే మోడరేట్ టఫ్గా వచ్చిందని మరి సమాచారం అందింది. మరి కరెంటు, వేవ్, థర్మోడైనమిక్స్, అదేవిధంగా డైమెన్షన్స్, ఫిజికల్ డైమెన్షన్స్, ప్రెషర్, దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. మొత్తం 25 క్వశ్చన్స్ అయితే చేయొచ్చు అంట. 25 క్వశ్చన్స్ డోయబుల్ క్వశ్చన్స్ అంట. అన్ని 25 క్వశ్చన్స్ అయితే ఫిజిక్స్ నుంచి డోయబుల్ క్వశ్చన్స్. అదేవిధంగా కెమిస్ట్రీలో చూసినట్టయితే ఈజీ టు మోడరేటు, ఫిజికల్, ఆర్గానిక్, కెమిస్ట్రీ ఫ్యూ టఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. దీన్ని మనం కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్ డోయబుల్ క్వశ్చన్స్ అంటే 35, 25 ఎన్ని ఇక్కడ 30, ఒక 60, ఇక్కడికి వచ్చి 60 మార్క్స్ వస్తాయి. మీకు 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ 60 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. మరి మోడరేట్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే కోఆర్డినేటర్, జామెట్రీ 25 టఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. 10, 13 ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి లెంతీగా ఉండి కానీ ఇక్కడ లెంతీగా ఉండే కానీ కొంతమంది షార్ట్ కట్ మెథడ్స్ వాడటం వల్ల ఏంటంటే షార్ట్ కట్ వాడితే దే కెన్ డూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము టఫ్ అని మనం చెప్పలేము. ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే ఫీల్ అవుతుందో అదే మనం చూసుకోవచ్చు. ఒక స్టూడెంట్స్కి ఈరోజు పేపర్ చాలా డెడ్ ఈజీగా ఉండొచ్చు. మరి 10 మంది స్టూడెంట్స్కి ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ తీసుకున్నారనుకోండి, ఒక 5 to 6 మెంబర్స్కి ఈజీగా ఉండొచ్చు. ఒక 90% పీపుల్కి మరి టఫ్, ఈజియెస్ట్, మోడరేట్ ఉండదు. ఎందుకంటే 100 అది ఎక్కువ మంది ఏ విధంగా అయితే ఫీల్ అవుతారో దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. మరి దీనికి డోయబుల్ క్వశ్చన్స్ 128 మార్క్స్ వస్తే మీకు బిలో 1K రావటం జరుగుతుంది. 100 బిలో 4K వచ్చేస్తుంది. 70 మార్క్స్ మరి 7K రావటం జరిగింది. 80 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఒక 4500 రేంజ్లో ర్యాంక్ రావటం అయితే జరుగుతుంది. మరి 60 మార్కులు వచ్చిన వాళ్ళకి 15,000 ర్యాంకు. మరి 58 మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చేస్తుంది? మరి 17K ఆ విధంగా ర్యాంక్, 18K ఆ విధంగా ర్యాంక్ అయితే రావటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు పేపర్ అయితే ఓవరాల్గా పేపర్ మోడరేట్గానే ఉందమ్మా. ఓవరాల్గా చూసినట్టయితే పేపర్ మోడరేట్ అని మనం చెప్పవచ్చు. మోడరేట్ పేపర్. మరి కష్టపడి చదవండి. ఎందుకంటే PYQs ఎక్కువ చేయండి. ఎక్కువ PYQs నుంచి వీళ్ళు అడిగారంట. క్వశ్చన్స్ అన్నీ కూడా PYQs నుంచి అడగటం అయితే జరిగింది. మరి PYQs ఎంత చేస్తే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మరి 2024లో, 2024, 2023 ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ కూడా కొన్ని అడిగారని మరి ఈ యొక్క పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. మరి ఈ యొక్క దానికి సంబంధించిన మరి 128 అయితే మీకు అన్ని మీకు కోరుకున్న టాప్ 5 కాలేజీలు అన్నింటిలో వస్తుందమ్మా. మీకు JNTU కానీ, CBIT కానీ, OU కానీ మరి 1Kలో మంచి ర్యాంక్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ JEE వచ్చేస్తుందమ్మా. JEEలో వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు అసలు జాయిన్ అవ్వరు. 1K బిలో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా 1K అబోవ్ 1K స్టూడెంట్స్ మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఇక్కడ హైదరాబాద్ కానీ తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతారు. మిగతా వాళ్ళు దే వోంట్ జాయిన్. వాళ్ళు NITకి, IITకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరి కష్టపడి చదవండి. మరి షిఫ్ట్ 2 పిల్లలు అయితే వెళ్ళిపోయి ఉంటారు. మనకి 3వ తారీఖు, 4వ తారీఖు ఇంకా 4 షిఫ్ట్లు అయితే ఉంటాయి. వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను. మరి మోడరేట్గా మరి ఫిజిక్స్ అయితే మోడరేట్ టఫ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీ అమ్మ. కెమిస్ట్రీలో 35 బిట్లు ఈజీగా చేయొచ్చు. అందుకనే నేను ప్రతి ఒక్కరికి కెమిస్ట్రీ ముందు స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనకు మోటివేషన్, అమ్మో పేపర్ చాలా ఈజీగా ఉంది, ఇంకా చేద్దాం అని ఒక ఉత్సాహం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కెమిస్ట్రీ చేయటం వల్ల. నువ్వు టఫ్ పట్టుకున్నావు అనుకో, సపోజ్ ముందు మ్యాథమెటిక్స్ పట్టుకున్నావు, కొన్ని క్వశ్చన్స్ రావు, కొద్దిగా చికాక్గా ఉంటుంది, కొద్దిగా మనసు చికాక్గా ఉంటుంది. అందుకని ఈజియెస్ట్ చాప్టర్స్ చేసేయండి. కెమిస్ట్రీ అయిన తర్వాత మరి ఫిజిక్స్ చేసేయండి. ఫిజిక్స్లో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడంట. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ కొన్ని క్వశ్చన్స్, థర్మోడైనమిక్స్ కానీ, వేవ్ ఆప్టిక్స్ కానీ, కరెంట్ కానీ ఇలా విధంగా డైరెక్ట్ అడగటం జరిగింది. కెమిస్ట్రీ మరి మ్యాథమెటిక్స్లో అయితే కొద్దిగా లెంతీగానే ఉంటాయి. చీట్ కోడ్స్ కూడా అప్లై చేయండి. ఆల్రెడీ మనం చీట్ కోడ్స్ మీద చేసాం కదా, చీట్ కోడ్స్ కూడా అప్లై చేయండి. మరి రానున్న మిగిలిన సపోజ్ ఏమైతే అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏమీ వదలకుండా, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదమ్మా. నెగిటివ్ మార్కింగ్ ఏ కానీ, B కానీ అన్నిటికీ పెట్టేయండి. పెట్టేస్తే ఏమవుతుందంటే 10 మార్క్స్ రావచ్చు, 15 మార్క్స్ రావచ్చు. ఒక 20 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి అనుకోండి, దీనిలో ఏ పెట్టాను, ఏ పెడితే 7 మార్కులు ఈజీగా వస్తాయి. B పెట్టాను 7 మార్కులు ఈజీగా వస్తాయి. C పెడితే 7 మార్కులు ఈజీగా వస్తాయి. మరి ఆల్ ది బెస్ట్. మరి
మరి రాబోయే మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రిప్షన్ మరి మరి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టాప్ 5 కాలేజీ, టాప్ 10 కాలేజీ కట్ ఆఫ్స్ అయితే చెప్తాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బాయ్.